It is a review of Mufasa, The Lion King. జస్ట్ 2 hours రన్ టైంతో ప్రజెంట్ ఇప్పుడు థియేటర్స్లో తెలుగులో రిలీజ్ అయింది. మరి మూవీ అంతా చూసాక నాకు ఎలా అనిపించింది, నచ్చిందా లేదా, ఈ వీకెండ్కి ఈ మూవీ చూడొచ్చా లేదా, ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే వెంటనే వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మూవీ మీద భారీ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. ఎందుకంటే ఈ మూవీకి వాయిస్ ఇచ్చింది మహేష్ బాబు గారు. సో అందుకని ఈ మూవీ ఎలా ఉంది, మనం ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అయ్యిందా లేదా, ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే వెంటనే వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మూవీ బేసిక్ స్టోరీ లైన్ వచ్చేసి ముఫాసా ఒక అడవిలోంచి తప్పిపోయి వేరే అడవికి అయితే వెళ్ళిపోతుంది. అక్కడ వెళ్ళిపోయాక తను ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది, ఆ తర్వాత ఏమైంది, వాళ్ళకి నాయకుడు ఎలా అయ్యాడు, ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఇంక ఈ మూవీ చూడాల్సిందే. ఇంకా మూవీ అయితే నాకైతే నచ్చింది. ఎందుకంటే మూవీలో సౌండ్ క్వాలిటీ కానీ, విజువల్స్ కానీ, ఆ స్టోరీ లైన్ కానీ చాలా అట్రాక్టివ్గా మంచిగా రాసుకున్నారు. ఓవరాల్గా మూవీ అయితే బాగా ఎంటర్టైన్ అయితే చేస్తుంది. తెలుగు వాయిస్ డబ్బింగ్ కూడా చాలా పర్ఫెక్ట్గా సింక్ అయింది. కానీ సాంగ్సే వరస్ట్గా ఉంటాయి. అలాగే మహేష్ బాబు గారి వాయిస్ స్టార్టింగ్లో కొంచెం కనెక్ట్ అవ్వడానికి కష్టంగా ఉంటుంది. కానీ ఇంకా మూవీలోకి వెళ్ళే కొద్దీ ఆయన వాయిస్ అయితే మనకి కనెక్ట్ అవుతూ వస్తుంది. ఇంకా అంతకు మించి మూవీలో నెగిటివ్స్ అంటూ ఏమీ లేదు. కానీ మూవీ కొన్ని చోట్ల అయితే బోర్ కొట్టే సీన్స్ ఉన్నాయి. వాటిని తప్పించి ఓవరాల్గా మూవీ అయితే బాగుంది. ముఫాసా టాకా ఫ్రెండ్షిప్ అయితే బాగుంటుంది. అలాగే టాకా ఎవరనేది లాస్ట్లో ట్విస్ట్ చూపిస్తారు, అది కూడా బాగుంటుంది. అలాగే కొన్ని ఎమోషనల్ సీన్స్ కూడా మూవీలో ఎంటర్టైన్ చేస్తాయి. నాకైతే నచ్చింది. సో ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఏమీ లేదు. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం 1000 సబ్స్క్రైబర్స్కి దగ్గరగా ఉన్నాం. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి.